సృష్టి ల్యాబ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అసలు సరోగసి జరగలేదని తేల్చారు పోలీసులు. ఆర్థిక పరిస్థితి సరిగా లేని దంపతులతో డీల్ మాట్లాడుకొని సరోగసి పేరుతో పిల్లల కోసం వచ్చే దంపతులను మోసం చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఇందులో సరోగసి అనేది ఎక్కడా జరగలేదని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. సరోగేట్ అంటే ఈ కేసులో పర్టికులర్గా సరోగేట్ లేరు. యాక్చువల్లీ ఈ కేసులో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు there are some pregnant women across the city వాళ్ళు చైల్డ్ని డెలివర్ చేసి they want to sell off the child. మానిటరీ రీజన్స్ ఉండొచ్చు, లేదంటే ఇంకేనా విషయ రీజన్స్ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళని కపుల్స్ని ఐడెంటిఫై చేసి అట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్ని, వల్నరబుల్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ ఇచ్చేసి ఆ చైల్డ్ తీసుకొచ్చి ఇట్లాంటి చైల్డ్లెస్ కపుల్స్ ఓవరు చిల్డ్రన్ కోసం అని హూ ఆర్ ట్రైయింగ్ వయా సమ్ ఆర్ ది అదర్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఈ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అని చెప్పేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు అని దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ లింక్ ఇన్ దిస్ కేస్. బేబీ మా మదర్ని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో విశాఖపట్నం తీసుకెళ్లి అక్కడ డెలివరీ చేపించి ఆ చైల్డ్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కేసులో ఉన్న కంప్లైనెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. వాళ్ళకు ఒక 80,000-90,000 రూపీస్ ఇస్తాం జరిగిందని చెప్తున్నారు రిగార్డింగ్ దిస్ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్కి. లాస్ట్ 1 year 2 years ఉన్న రికార్డ్స్, సమ్ ఆఫ్ ద రికార్డ్స్ వీ హ్యావ్ సీజ్డ్ అండ్ వీఆర్ వెరిఫైయింగ్ ఫర్దర్ ఇట్లాంటి ఎన్ని కేసెస్ ఉన్నాయి. కొన్ని మాకు ఇంకా ఫర్దర్ లింక్స్ వచ్చినాయి. దే ఆర్ సమ్ అదర్ క్లినిక్స్ ఆల్సో విచ్ ఈస్ రన్నింగ్ అక్రాస్ ద సిటీ అని. విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. సో మల్టిపుల్ టీమ్స్ ప్రెసెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్. సృష్టి ల్యాబ్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రత సరోగసి ద్వారా పిల్లల్ని ఇస్తామని చెప్పి 30 లక్షలకు డీల్ మాట్లాడారు. ఆ తర్వాత వేరే మహిళకు పుట్టబోయే బిడ్డను కొనేందుకు 90,000కు బేరం కుదుర్చుకున్నారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని వైజాగ్కు తరలించి డెలివరీ తర్వాత బాబును తీసుకున్నారు. సరోగసితో పుట్టిన బిడ్డ అంటూ పిల్లల కోసం వచ్చిన జంటకిచ్చారు. ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేని దంపతులను టార్గెట్ చేసి వారి పిల్లలను సరోగసి పేరుతో ఇతరులకిచ్చి చైల్డ్ ట్రాపింగ్కి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అంటగట్టిన బిడ్డలపై అనుమానం వచ్చి ఎవరైనా ప్రశ్నిస్తే అడ్వకేట్ అయిన డాక్టర్ నమ్రత కొడుకు జస్వంత్ ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు మాట వినని వారిపై మళ్లీ ఉల్టా కేసులు బనాయించే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో గతంలోని ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సృష్టి ల్యాబ్కు చెందిన రికార్డులను సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు. మరోవైపు 2020లోనే సృష్టి ల్యాబ్కి ఇచ్చిన అనుమతులు పూర్తయ్యాయని డిఎంహెచ్ఓ వెంకట్ తెలిపారు. అప్పుడే డాక్టర్ నమ్రతకు క్లోజర్ సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ల్యాబ్ నిర్వహణ కొనసాగుతోందని, థియేటర్ అలాగే ఎక్విప్మెంట్ అన్ని కూడా ల్యాబ్లో ఉన్నట్లు రైట్స్లో గుర్తించారు పోలీసులు. మనకు అక్కడ థియేటర్ కనిపించింది. యాక్చువల్లీ ఆమె అక్కడ థియేటర్ ఏది రన్ చేయడం లేదని చెప్పి క్లోజర్ లెటర్ అనేది మనకు 2021లోనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందే ఆమె హాస్పిటల్లో రేట్ చేశారు. ఎన్ఎంఐసి టీమ్ ఫ్రమ్ ఢిల్లీ చేసిన తర్వాత కేసు బుక్ చేయడం జరిగింది. అండ్ ఆ కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది. సో ఆమె సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అండ్ పీసీపీఎల్ఈటీ సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ అనేది 2021లో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అప్లై చేసుకోవడం కానీ అండ్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పడం కూడా జరిగింది. దాంతో నేను హాస్పిటల్ క్లోజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఆమె సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో మేము క్లోజర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఆమె ఎక్కడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి ప్రాక్టీస్ చేయాలంటే, కానీ ఆమె తెలంగాణ మెడికల్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఎక్స్పైరీ అయిపోతుందో దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్.